హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం తమిళ్ లాంగ్వేజ్ లో హన్సిక మరియు త్రిష కలిసి నటించినటువంటి ఒక కామెడీ హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అరణ్మనై 2. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక పెద్ద దేవతా విగ్రహాన్ని కొంతమంది గుడి లోపల నుంచి బయటికి తీసుకుని వచ్చి పెడుతూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు అంటే ఆ గుడి లోపల రెనోవేషన్ పని నడుస్తూ ఉంటుంది. అందుకే ఆ పని వల్ల అమ్మవారి విగ్రహానికి ఏమీ అవ్వకుండా ఉండడం కోసం గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని తాత్కాలికంగా ఒక 10 రోజుల పాటు గుడి లోపల నుంచి బయటికి తీసుకుని వస్తారు. ఆ తర్వాత 10వ రోజు అమ్మవారి విగ్రహాన్ని పూర్తి విధి విధానాలతో తిరిగి మళ్ళీ గుడి లోపల స్థాపిద్దామని అనుకుంటూ ఉంటారు. అయితే గ్రామంలో అందరూ కూడా తమ గ్రామాన్ని ఆ దేవత రక్షిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ అమ్మవారి గుడిలో లేరు కాబట్టి చెడు శక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది తాంత్రికులు ఆ గుడికి దూరంగా విచిత్రమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు ఆ గుడిలో లేరని ఆ తాంత్రికులకి బాగా తెలుసు. అమ్మవారు ఆ గుడిలో లేనందువల్లే ఈ తాంత్రికులు దీన్ని అవకాశంగా తీసుకుని చెడు ఆత్మలని వశం చేసుకుని ప్రపంచాన్నంతా పాలించాలి అని ఆశపడుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో భాగంగా ఒక చెడు శక్తివంతమైన ఆత్మ విడుదలవుతుంది. ఆ ఆత్మని తాంత్రికుడు కూడా కంట్రోల్ చేయలేకపోతారు. ఆ ఆత్మను చూసి తాంత్రికులు అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతారు. అయితే ఆ తర్వాత ఆ ఆత్మ అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చి ఒక మహల్లోకి ఎంటర్ అవుతుంది. నిజానికి ఆ మహల్ ఓనరే ఆ గ్రామంలో ఉన్న టెంపుల్ రెనోవేషన్ పనిని చేపిస్తూ ఉంటాడు. ఆ మహల్ ఓనర్ టెంపుల్ నుంచి తన మహల్ కి కారులో వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మూగ బాబా ఆ మహల్ ఓనర్ ని హెచ్చరించడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ బాబా మాట్లాడలేడు. అందువల్ల ఆ బాబా శబ్దం చేస్తూ ఓనర్ ని హెచ్చరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను మాట్లాడేది ఎవరికీ అర్థం కాదు. దాంతో ఆ మహల్ ఓనర్ ఆ బాబాని ఏమీ పట్టించుకోకుండా మహల్ లోపలికి వెళ్తాడు. కొంత సమయానికి అక్కడ ఉన్న ఆత్మ మహల్ ఓనర్ మీద దాడి చేస్తుంది. తనని చాలా ఘోరంగా గాయపరుస్తుంది. దాంతో ఇంట్లోని వాళ్ళు వెంటనే ఆ మహల్ ఓనర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. కానీ అప్పటికే మహల్ ఓనర్ కోమాలోకి వెళ్లిపోతాడు. దాంతో అతని బంధువులందరూ కలిసి మహల్ ఓనర్ కి ఆ మహల్లోనే ట్రీట్మెంట్ చేయించాలి అని డిసైడ్ అవుతారు. ఆ మహల్ ఓనర్ కి 2 కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు పేరు రమేష్ వైఫ్ పేరు సంధ్య. వీళ్ళకి ఒక బాబు కూడా ఉంటాడు. తన పేరు సురేష్. ఆ ఓనర్ చిన్న కొడుకు పేరు మురళి వైఫ్ పేరు అనిత. ఆ ఇంట్లో కొంతమంది నౌకర్లు కూడా ఉంటారు. ఆ నౌకర్లలో 2 అన్నా చెల్లెళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పేరు కోమల్ మరియు వీరా. కోమల్ తన లవర్ తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకుని ఉంటుంది. కానీ కోమల్ అన్న వీర ఆమె ఇంటి నుంచి పోనిచ్చి ఉండడు. అందువల్ల కోమల్ ఈ రోజు వరకు కన్నిగానే ఉంటుంది. దానికి తన అన్న వీరానే దోషి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఓనర్ ని చూసుకోవడానికి మంజు అనే పేరు గల ఒక నర్సు కూడా ఆ ఇంటికి వస్తుంది. కానీ మంజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వైద్యుడు ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాడో అని అందరూ నమ్ముతూ ఉంటారు. దాంతో ఆ వైద్యుడి చేతే ఓనర్ కి ట్రీట్మెంట్ చెయ్యించాలి అనుకుంటారు. అందువల్ల వెంటనే ఆ వైద్యుడిని రమ్మని ఒక లెటర్ కూడా రాస్తారు. కానీ ఆ వైద్యుడు ఎప్పుడో చనిపోయి ఉంటాడు. అయితే ఆ వైద్యుడు చనిపోయాడు అనే విషయం ఎవరికీ తెలిసి ఉండదు. ఆ తర్వాత వీళ్ళు రాసిన లెటర్ ఆ వైద్యుడు కొడుకైనటువంటి దేవదాస్ కి అందుతుంది. నిజానికి దేవదాస్ ఇడ్లీ దోశ అమ్మే బండిని నడుపుతూ ఉంటాడు. కానీ ఒక రోజు దేవదాస్ బండి విరిగిపోతుంది. అందువల్ల అతను ఆ మహల్లో ఉన్న వాళ్ళని దోచుకోవాలి అని తన నాన్నలాగా నకిలీ గడ్డం జుట్టుతో గెటప్ చేంజ్ చేసుకుని నకిలీ వైద్యుడు లాగా తన శిష్యులతో కలిసి ఆ మహల్ కి వెళ్తాడు. పని మనిషి కోమల్ తన లవర్ తో పారిపోబోయింది కదా. ఆ లవర్ ఎవరో కాదు, దేవదాస్ నాన్నతోనే తను పారిపోవాలి అనుకుని ఉంటుంది. అయితే ప్రెజెంట్ దేవదాస్ తన నాన్న గెటప్ లో ఆ మహల్లోకి రావడంతో అక్కడే ఉన్న కోమల్ ఆ వైద్యుడు తిరిగి వచ్చాడు అని కోమల్ ఆ వైద్యుడికి లైన్ వేస్తూ ఉంటుంది. అలాగే కోమల్ అన్న వీరా కూడా వైద్యుడు కోమల్ ని తన దానిగా చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ లేచిపోయే సంఘటన జరిగి ఇప్పటికీ 25 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పటికి కూడా తన చెల్లి కన్నిగానే ఉంటుంది. అందుకే వీరా ఆ వైద్యుడు కోమల్ ని తన దాని చేసుకుంటే బాగుండు
అని అనుకుంటూ ఉంటాడు. అయితే తన నాన్న గెటప్ లో అక్కడికి వచ్చిన దేవదాస్ మాత్రం కోమల్ని అస్సలు పట్టించుకోకుండా ఆ మహల్ కు వచ్చిన నర్సును చూసి తనని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మంజు మాత్రం చాలా విచిత్రమైన పూజలు చేస్తూ ఉంటుంది. ఆ మహల్ లోనే ఉన్న సురేష్ అనే చిన్న బాబుకి విచిత్రమైన ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు మురళి తన నాన్న గాలిలోకి ఎగరడాన్ని చూస్తాడు. అది చూసిన మురళి చాలా షాక్ అవుతూ ఉంటాడు. అలాగే మురళి పైన రూఫ్ మీద ఒక ఆత్మ కనిపిస్తుంది. అది చూసిన మురళి ఖచ్చితంగా ఇక్కడ ఏదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ మురళి తన వైఫ్ అనితతో ఉండగా ఆ ఇంటి డ్రైవర్ చెడు చూపుతో తన వైఫ్ అనితని చూస్తున్నాడు అని మురళి అది గమనించి ఆ డ్రైవర్ దగ్గరకు వెళ్లి అతన్ని బాగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఆ గొడవలో ఆ డ్రైవర్ చెయ్యి విరిగిపోయి ఉంటుంది. అదే రోజు రాత్రి ఆ డ్రైవర్ ఫుల్ గా తాగి ఒక కత్తి తీసుకుని మురళిని చంపడానికి ఆ మహల్ కి వస్తాడు. కానీ ఆ డ్రైవర్ మహల్ కి రాగానే ఆ ఆత్మ డ్రైవర్ మీద దాడి చేసి డ్రైవర్ ని చంపేస్తుంది. ఆ సమయంలో మంజు ఒకసారి కిటికీ దగ్గర మరొకసారి బావి దగ్గర తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అనితకి కూడా కొన్ని అసాధారణమైన సంఘటనలు ఎదురవుతాయి. డ్రైవర్ మహల్ బయట చనిపోయి ఉండడాన్ని మురళి చూస్తాడు. కానీ ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ డ్రైవర్ ని చంపింది మురళియే అనుకుని పోలీసులు మురళిని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే నిన్న మార్నింగే మురళికి మరియు డ్రైవర్ కి మధ్య గొడవ జరిగి ఉంటుంది. అందువల్ల పోలీసులకి మురళి మీద అనుమానం కలిగి మురళిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత అనిత బ్రదర్ అయినటువంటి రవి ఆ మహల్ కి వస్తాడు. రవి ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. మంజు రవిని చూడగానే మొదటి చూపులోనే తనకి నచ్చుతాడు. ఆ తర్వాత దేవదాస్ నకిలీ గడ్డాన్ని జుట్టుని తీసేసి నేను హెయిర్ డై చేయించుకున్నాను అని అందరితో చెప్తాడు. ఆ తర్వాత అనిత తన అన్న రవితో ఆ మహల్లో ఏదో గందరగోళం జరుగుతుంది అని చెప్తుంది. ఆ మాటలు వినగానే రవి తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. అదే రోజు రాత్రి ఒక చిన్న బొమ్మ తనంతట తానే నడుచుకుంటూ సురేష్ ని అట్రాక్ట్ చేసి సురేష్ ని ఒక వాటర్ తొట్టి దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ చెడు ఆత్మ సురేష్ ని ఆ వాటర్ లోకి ముంచేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఇలా జరుగుతుంది అని ఆ మోగబాబాకి అనిపిస్తుంది. దాంతో ఆ మోగబాబా వెంటనే మహల్ బయటికి వచ్చి శబ్దం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత రవి షర్ట్ మీదకి మట్టిని విసిరేస్తాడు. అందువల్ల రవి తన టీ షర్ట్ ని క్లీన్ చేసుకోవడానికి ఆ నీటి తొట్టి దగ్గరికి వెళ్లి అక్కడ రవి సురేష్ నీటిలో మునిగిపోయి ఉండడాన్ని చూసి రవి వెంటనే సురేష్ ని కాపాడతాడు. అప్పుడే రవికి ఆ మోగబాబా సురేష్ ని కాపాడాలనే ఉద్దేశంతోనే తనకి హెల్ప్ చేస్తున్నాడు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత రోజు రవి ఆ చిన్న పిల్లవాడైనటువంటి సురేష్ తో మాట్లాడతాడు. కానీ ఆ చెడు ఆత్మ సురేష్ కి అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రవి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్న మంజుని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మంజు రవిని చూసి నేను ప్రతిరోజు రాత్రి పూజలు చేసి పళ్ళను తీసుకుని వెళ్లి బావిలో పడేస్తాను. అలా చేస్తేనే నాకు ఒక మంచి అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. ఆ పూజ కొద్దిగా విచిత్రంగా ఉంటుంది కాబట్టి నేను చాటుగా దాక్కుని ఆ పూజను చేస్తూ ఉంటాను అని మంజు రవికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ తర్వాత రవి ఆ మహల్ బౌండరీ వాల్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ కి చెయ్యి విరిగింది కాబట్టి తానే సొంతంగా బైక్ నడుపుకుంటూ మహల్ దగ్గరికి రాలేడు. ఖచ్చితంగా అతనితో ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. అంటే ఆ బౌండరీ వాల్ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది అని రవి అనుకుంటూ ఉంటాడు. దాంతోనే రవి ఆ బౌండరీ వాల్ దగ్గరికి వెళ్ళగా నిజంగానే రవికి అక్కడ ఒక మెజరింగ్ టేప్ దొరుకుతుంది. దాని మీద కార్పెంటర్ పేరు కూడా రాసి ఉంటుంది. దాంతో రవి వెంటనే వెళ్లి ఆ కార్పెంటర్ ని కలిసి తనని విచారిస్తాడు. అప్పుడు రవికి ఆ డ్రైవర్ ని ఆ మహల్ దగ్గర వదిలిపెట్టింది ఈ కార్పెంటరే అని, ఆ సమయంలో ఒక ఆత్మ డ్రైవర్ ని చంపింది అని, అది క్లియర్ గా చూసిన కార్పెంటర్ అక్కడి నుంచి పరిగెట్టే సమయంలోనే ఆ మెజరింగ్ టేప్ అక్కడ పడిపోయింది అని రవికి తెలుస్తుంది. ఆ తర్వాత మురళి బెయిల్ మీద ఇంటికి తిరిగి వస్తాడు. అదే సమయంలో రవి ఆ మహల్ లోపల ప్రతి చోట కెమెరాస్ ని మరియు హీట్ సెన్సార్స్ ని ఫిక్స్ చేస్తాడు. ఆ కెమెరాస్ మరియు హీట్ సెన్సార్స్ ద్వారానే మురళి, రవి మరియు మంజులకి ఆ ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ చాలా భయంకరంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సురేష్ అనే బాబు మహల్లో ఎక్కడా కనిపించకుండా మాయమైపోతాడు. దాంతో సురేష్ ని అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి సురేష్ ఒక ప్లేస్ లో కూర్చుని ఉండడం కనిపిస్తుంది. కానీ అదే టైంలో ఒక ఈవిల్ స్పిరిట్ రమేష్ మీద దాడి చేసి అతన్ని ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా రవి ఫిక్స్ చేసిన కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాని జూమ్ చేసి చెక్ చేయడం వల్ల రవికి చాలా క్లియర్ గా ఒక లేడీ ఫేస్ కనిపిస్తుంది. ఆమెనే రమేష్ ని లాక్కుని వెళుతూ ఉంటుంది. ఆ లేడీని మురళి గుర్తుపడతాడు. ఆమె పేరు మాయా. ఆ మాయ మరెవరో కాదు, మురళి సిస్టర్. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి రమేష్ మరియు మురళికి ఒక చెల్లి కూడా ఉంటుంది. తన పేరు మాయా. మాయాని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఆ మహల్ ఓనర్ అయితే
తన కూతురు మాయా పేరు మీదనే అన్ని బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మాయా పుట్టిన తర్వాతే వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా కలిసి వచ్చి ఆర్థికంగా బాగా స్థిరపడిపోయి ఉంటారు. కానీ ఒకరోజు సడన్ గా మాయా ఇంటి నుంచి వదిలిపెట్టి వెళ్లిపోయి ఉంటుంది. ఎందుకంటే తన మహల్లోనే పనిచేస్తున్న మేనేజర్ తో మాయా ప్రేమలో ఉంటుంది. అతని పేరు అరుణ్. కానీ ఈ విషయం మాయా ఫాదర్ కి అస్సలు నచ్చదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు బెంగళూరులోని ఒక హాస్పిటల్లో మురళికి మాయా కనిపిస్తుంది. ఆ సమయంలో మాయా ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మాయాతో పాటు తన భర్త అరుణ్ కూడా అక్కడ ఉంటాడు. అయితే మురళి ఎలాగో అలా మాయా మరియు అరుణ్ ఉంటున్న ఇంటి అడ్రస్ ని వెతికి కనుక్కుంటాడు. ఆ తర్వాత మురళి తన నాన్న మరియు అన్న రమేష్ తో కలిసి మాయా ఇంటికి వెళ్తాడు. అప్పుడు అందరూ కూడా మాయా హస్బెండ్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత మాయా నాన్న మాయా మరియు అరుణ్ ని చూసి మీరు గ్రామానికి తిరిగి వచ్చేయండి, మిమ్మల్ని ఘనంగా స్వాగతిస్తాం, అలాగే నా సంపాదనలో సగం మీకు ఇస్తాను అని చెప్తాడు. తన నాన్న మనీ మరియు ఆస్తుల గురించి మాయాకి అస్సలు ఆశ ఉండదు. కానీ తనని యాక్సెప్ట్ చేసిన మాయా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మాయా ఫాదర్ మరియు బ్రదర్స్ మాయా హస్బెండ్ అయినటువంటి అరుణ్ ని కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అందువల్ల అరుణ్ మరియు మాయాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రామానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అయితే ఏ రోజైతే మాయా మరియు అరుణ్లు గ్రామానికి రాబోతున్నారో ఆ రోజు మురళి వాళ్ళని స్వాగతించడానికి రైల్వే స్టేషన్ లో నిలబడి ఉంటాడు. కానీ ట్రైన్ వచ్చినా అందులో నుంచి మాయా మరియు అరుణ్లు మాత్రం ఉండరు. మురళి చాలా సేపు వరకు అక్కడే వెయిట్ చేస్తాడు. కానీ మాయా మరియు అరుణ్ ట్రైన్ లో నుంచి అస్సలు కిందకి దిగరు. ఆ తర్వాత మురళికి మాయా మరియు అరుణ్ల గురించి ఏమీ తెలిసి ఉండదు. అంతేకాదు మాయా మరియు అరుణ్లు తమ బెంగళూరు ఇంటిని కూడా ఖాళీ చేసి ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ని విన్న రవి వెంటనే మురళిని చూసి మాయా మరియు అరుణ్కి ఏం జరిగిందో నాకు తెలుసు అని అంటాడు. అసలు రవికి ఇదంతా ఎలా తెలుసు అని మీరు ఆలోచిస్తున్నారు కదా. రవికి జరిగిందంతా కూడా ఆ కార్పెంటరే చెప్పి ఉంటాడు. అసలు ఆ కార్పెంటర్ కి ఎలా తెలిసింది అనే డౌట్ కూడా రావచ్చు. నిజానికి ఆ కార్పెంటర్ కి ఆ డ్రైవరే అంతా చెప్పి ఉంటాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ కూడా ఈ సంఘటనలో ఒక భాగం అయి ఉంటాడు. స్టోరీ కథానికి వెళ్తుంది. మాయా మరియు అరుణ్లు ట్రైన్ లో కూర్చుని గ్రామానికి వస్తూ ఉంటారు. కానీ తమ గ్రామానికి రాబోతూ ఉండగా ముందు స్టేషన్ లోనే రమేష్ వచ్చి మాయా మరియు అరుణ్ ని ట్రైన్ నుంచి కిందకి దింపుతాడు. ఆ తర్వాత రమేష్ మాయా మరియు అరుణ్ ని చూసి మిమ్మల్ని ముందే ఇక్కడ దింపుతున్నాను, ఎందుకంటే గ్రామంలోని కొంతమందికి మీరిద్దరు గ్రామంలోనికి రావడం ఇష్టం లేదు, అందువల్ల మనం ఇక్కడి నుంచి బై రోడ్డు వెళదామని చెప్పి రమేష్ మాయా మరియు అరుణ్లన్నీ కారులో నిర్మానుష్యమైన ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆ డ్రైవర్ తో కలిసి రమేష్ మాయా భర్త అయినటువంటి అరుణ్ ని చంపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే రమేష్ మాయా తన వంశ గౌరవాన్ని మట్టిలో కలుపుతుంది అని, అరుణ్ వేరే జాతికి చెందినవాడు అని భావిస్తూ ఉంటాడు. ఆ గొడవ చాలా ఉద్రిక్తంగా జరుగుతూ ఉంటుంది. కానీ మాయా మరియు అరుణ్లు అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే నిలబడి ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఆ మహల్ ఓనర్ అక్కడికి వస్తాడు. నిజానికి ఆ మహల్ ఓనర్ ఇదంతా కూడా చేపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మాయా నాన్న అదే ఆ మహల్ ఓనర్ తన చేతులతో మాయాకి విషం ఇచ్చి దాన్ని తాగమని చెప్తాడు. ఎందుకంటే మాయా ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి తనని యాక్సెప్ట్ చేయలేక, అలాగే మాయా కడుపులో పెరుగుతున్న బిడ్డ తమ జాతికి సంబంధించిన వాడు కాదు అని మాయా నాన్న భావిస్తూ ఉంటాడు. దాంతో మాయా నా భర్తని ఇక్కడి నుంచి పంపించేస్తా అంటే నేను విషం తాగుతాను అని ఒక షరతు పెడుతుంది. ఆ మాటలు విన్న మాయా నాన్న కూడా సరే నీ భర్తను చంపకుండా వదిలేస్తామని ఒప్పుకుంటాడు. కానీ మాయా విషం తాగగానే వాళ్ళు మాయా కళ్ళ ముందే అరుణ్ని కూడా చంపేస్తారు. అది చూసిన మాయా బాధతో విషం తాగిన పెయిన్ తో బాధపడుతూ ఉండగా మాయా నాన్న తన చేతులతో మాయా గొంతు నులిమి చంపేస్తాడు. ఆ తర్వాత మాయా నాన్న, మాయా అన్న మరియు డ్రైవర్ కలిసి మాయా మరియు అరుణ్ శవాలని అక్కడే పాతి పెట్టేస్తారు. అందువల్లే ఆ పగతో మాయా ఆత్మ తిరిగి వచ్చి తనకి అన్యాయం చేసిన అందరినీ చంపాలి అని చూస్తూ ఉంటుంది. ఆ చిన్న పిల్లవాడైన సురేష్ ని కూడా మాయా చంపాలి అని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు పుట్టబోయే బిడ్డని తన భర్తని వాళ్ళు చంపేశారు కాబట్టి అలా ఆలోచిస్తూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా విన్న తర్వాత మురళి నేను ఆ ప్లాన్ లో భాగంగా లేను, నాకు అసలు దీని గురించి అసలు ఏమీ తెలియదు, అయినా కూడా మాయా నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది అని అంటాడు. దానికి రవి నువ్వు తప్పుడు పర్సన్వి కాదు, కానీ నువ్వు మీ నాన్న అన్నని మాయా ఇంటికి తీసుకుని వెళ్ళావు అంటే ఇండైరెక్ట్ గా నువ్వే మీ చెల్లి మాయా చావుకి కారణమయ్యావు అని అంటాడు.
కొంత సమయం తర్వాత ఆ మహల్ కి గ్రామంలోని అందరూ వచ్చి రేపు అమ్మవారి గుడిలో పూజ ఉంది, ఆ పూజ చేయాల్సింది మీరే అని మురళికి చెప్తారు. దానికి మురళి కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రవి మరియు మంజు గురూజీని కలవడానికి వెళ్తారు. అతను మంజు అంకుల్, ఆ గురూజీ మాయా ఈవిల్ స్పిరిట్ ని ఆపడానికి సహాయం చేయగలడు అని అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ గురూజీ మాయాని డైరెక్ట్ గా తన దగ్గరికి పిలవడానికి చాలా పూజలు చేస్తాడు. కానీ ఆ పూజల వల్ల గురూజీ దగ్గరికి వేరే ఆత్మలు వస్తాయి, కానీ మాయా ఆత్మ మాత్రం రాదు. అప్పుడు గురూజీకి ఖచ్చితంగా మాయా ఆత్మ ఎవరో ఒక మనిషిలోకి ప్రవేశించింది అని అర్థమవుతుంది. అందువల్లనే మాయాని పిలుస్తున్నా కూడా రావడం లేదు అని. ఆ తర్వాత గురూజీ రవికి ఒక నిమ్మకాయనిస్తాడు. ఈ నిమ్మకాయ వల్ల మాయా ఆత్మ ఎవరిలో ఉందో తెలుసుకోవచ్చు అని అంటాడు. ఆ తర్వాత రవి మరియు మంజులు ఆ నిమ్మకాయని తీసుకుని మహల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదే సమయంలో సంధ్య వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటుంది. సంధ్య వాళ్ళకి ఎదురుగా రాగానే ఆ నిమ్మకాయ కుళ్ళిపోతుంది. అందరికీ అప్పుడు రమేష్ వైఫ్ అయినటువంటి సంధ్య లోపలే మాయా ఆత్మ వెళ్ళింది అని అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే రవికి ఆ నిమ్మకాయ వెనకాల నుంచి కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యింది అని నోటీస్ చేస్తాడు. నిజానికి రవి వెనకాల అనిత నిలబడి ఉంటుంది. రవి చెల్లి అనిత లోపలే మాయా ఆత్మ ఉంది అని రవికి అర్థమవుతుంది. దాంతో రవి మనకి సంధ్య మీదనే అనుమానం ఉంది అని అనితకి అనిపిస్తుంది. మనం దీన్ని అవకాశంగా చేసుకుని ప్లాన్ చేయవచ్చు అని మురళి మంజుతో చెప్తాడు. ఆ తర్వాత కొంత సమయానికి ఆ ఇంటి యజమాని స్పృహలోకి రావడంతో అనిత లోపల ఉన్న మాయా ఆత్మ తన నాన్నకి సేమ్ అదే విషయాన్ని ఇచ్చి చంపేస్తుంది. బహుశా మాయా ఆత్మ తన అన్న రమేష్ ని కూడా చంపేసి ఉంటుంది. కొంత సమయం తర్వాత రవి మాయా శరీరాన్ని పాతి పెట్టిన ప్లేస్ ని తవ్వాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత మురళి ఒక ప్లాన్ చేసి సంధ్య శరీరంలో ఒక దెయ్యం ఉంది, అది ఎవరో తెలుసుకోవాలి అని ఆ మహల్లో ఉన్న అందరినీ కూడా బస్సులో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో అనిత ఫ్రూట్స్ ని కట్ చేస్తూ ఉంటుంది. అది గ్రహించిన మురళి వెంటనే బస్ కి బ్రేక్ వేస్తాడు. దాంతో అనిత చెయ్యికి పొరపాటున నైఫ్ గుచ్చుకుంటుంది. దాంతో మురళి వెంటనే అనిత దగ్గరికి వచ్చి అనితకి తగిలిన ఆ గాయాన్ని కర్చీఫ్ తో తుడిచి ఆ అనిత రక్తం అంటి ఉన్న కర్చీఫ్ ని వెంటనే గురూజీకి తీసుకుని వెళ్లి ఇస్తాడు. దాంతో గురూజీ తన శిష్యులతో కలిసి ఒక రిచువల్ ని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ మహల్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంధ్యలోనే ఒక భూతం ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ తొందరలోనే అందరికి అసలు భూతం ఉండేది అనిత లోపల అని తెలిసిపోతుంది. అంటే దాని అర్థం అనిత లోపల మాయా ఆత్మ ఉంది అని అందరికి తెలిసిపోతుంది. మరో పక్క రవికి మాయా డెడ్ బాడీ స్కెల్టన్ దొరుకుతుంది. అదే సమయంలో మహల్లో రిచువల్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనిత ఏదో తప్పు జరుగుతుంది అని గ్రహించి తానే సొంతంగా బస్సుని డ్రైవ్ చేసుకుంటూ మహల్ కి రీచ్ అవుతుంది. ఆ సమయంలో గురూజీ శిష్యులు అనిత లోపల ఉన్న మాయా ఆత్మతో పోరాడుతూ ఉంటారు. కానీ అనిత శక్తుల ముందు వాళ్ళ శక్తులు పనిచెయ్యవు. ఆ తర్వాత గురూజీ ఆ బ్లడ్ ఉన్న కర్చీఫ్ ని యూజ్ చేసి అనిత లోపల ఉన్న మాయాని ఒక సర్కిల్ లోపల బంధిస్తాడు. అప్పుడు అంతా కూడా కంట్రోల్ లోకి వచ్చింది అనిపిస్తుంది. కానీ అలా రిచువల్ చేసి మాయా ఆత్మని ఓడించవచ్చు, కానీ దానివల్ల అనిత శరీరం కూడా అవుతుంది. అందువల్ల ఒక స్ట్రాంగ్ మరియు పవిత్ర ఆత్మ ఉన్న మనిషి లోపలికి ఆ మాయా ఆత్మని ప్రవేశించాల్సి ఉంటుంది. అతను తన శరీరాన్ని ప్రమాదంలో పెట్టాల్సిందే అని చెప్తాడు గురూజీ. దానికి రవి ఒప్పుకుంటాడు. దాంతో శ్మశానంలో రిచువల్స్ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం రవి బ్రతకొచ్చు లేదా రవి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ రిచువల్ చేస్తున్నప్పుడే మాయా ఆత్మ ఆ శ్మశానం దగ్గరికి వచ్చి నెక్స్ట్ మినిట్టే ఆ మాయా ఆత్మ రవి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత రవి అందరి మీద దాడి చేసి మురళి మరియు సురేష్ బాబుని కూడా చంపడానికి వెళ్తాడు. ఎందుకంటే రవి శరీరంలో దెయ్యం ఉంది కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా చంపాలి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మురళి సురేష్లు ఆ కారులో కూర్చుని అమ్మవారి గుడి వైపు వెళుతూ ఉంటారు. మరోవైపు రవి కారులో వాళ్ళ వెనకాలే వాళ్ళని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. రవి మురళి మరియు సురేష్లు ఉన్న కారుని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ మురళి మరియు సురేష్లు ఎలాగోలా టెంపుల్ లోపలికి వెళ్లిపోతారు. ఆ గుడిలో అదే టైంలో పూజలు చేసి అమ్మవారి విగ్రహాన్ని ఆ గుడిలో స్థాపన జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అమ్మవారి విగ్రహ స్థాపన జరిగిపోతే మాయా ఆత్మ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే. కానీ దానికంటే ముందే రవి లోపల ఉన్న మాయా ఆత్మ మురళి మరియు సురేష్ ని చంపేయాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రవి అందరితో గొడవ పడుతూ సురేష్ మరియు మురళిని చంపాలి అని వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు. అలా వాళ్ళని వెంబడిస్తూ ఆ టెంపుల్ దగ్గరికి కూడా చేరుకుంటాడు. మరోపక్క టెంపుల్ లోపల అమ్మవారి విగ్రహ స్థాపన కోసం పూజలు కూడా వేగంగా జరుగుతూ ఉంటాయి. కానీ రవి లోపల ఉన్న ఈవిల్ స్పిరిట్ అందరి మీద దాడి చేస్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహ స్థాపన జరగడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంటాయి.
అప్పుడు నిజంగా రవిని ఆపడం అసాధ్యం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ చివరి నిమిషంలో ఆ మోగ బాబా అక్కడికి వచ్చి రవిని కొద్ది నిమిషాలు ఆపుతాడు. కానీ రవి లోపల ఉన్న ఆ మాయ ఆత్మ ఆ బాబాని కూడా దాటుకుని మురళి మరియు సురేష్ ని చంపడానికి వాళ్ళ ముందుకు వెళ్తుంది. రవి మురళి మరియు సురేష్ ని చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో పూజ కూడా కంప్లీట్ అయ్యి అమ్మవారి విగ్రహాన్ని స్థాపిస్తారు. దాంతో ఆ ఆత్మ మురళి మరియు సురేష్ ని చంపకుండా ఆగిపోతుంది. వెంటనే రవి శరీరం నుంచి కూడా బయటికి వచ్చి ఆ మాయ ఆత్మ గాలిలో ఎగురుతూ అందరికీ కనిపిస్తుంది. ఆ తర్వాత మాయ ఆత్మ కూడా మాయమైపోతుంది. అలా ఫైనల్ గా మురళి మరియు సురేష్ లు బ్రతుకుతారు. అలాగే రవి కూడా ఆ మాయ ఆత్మ నుంచి తప్పించుకుని బ్రతుకుతాడు. ఆ తర్వాత అందరూ కూడా తిరిగి మహల్ దగ్గరికి వెళుతూ ఉంటారు. రవి మరియు మంజు కలిసి ఒకే కారులో కూర్చుని ఉంటారు. అంటే దాని అర్థం వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడి ఉంటుంది. మరోవైపు ఆ వైద్యుడు కొడుకు దేవదాస్ కూడా అందరికి నిజాన్ని చెప్పి నేను వైద్యుణ్ణి కాదు అతని కొడుకుని అని చెప్తాడు. ఆ మాటలు విని కోమల్ కూడా చాలా కోప్పడుతుంది. కానీ మహల్ బయట ఉన్న చెత్త దగ్గర ఒక చిన్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ తనంతట తానే నడుచుకుంటూ ఆ మహల్ లోపలికి ప్రవేశిస్తుంది. అంటే దాని అర్థం మాయా ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు అని అనిపిస్తుంది. అయితే అది మాయా ఆత్మనా లేక మాయా కడుపులో ఉన్న చిన్న పిల్లవాడి ఆత్మనా అనే విషయం క్లియర్ గా చూపించకుండానే మూవీని అక్కడితో ఎండ్ చేస్తారు. సిటీలో గత 20 సంవత్సరాల నుంచి హత్యలు చేస్తున్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారు? హంతకుడు డైరెక్ట్ గా కాకుండా ఫ్యామిలీ హెడ్ తోనే ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా చంపిస్తున్నాడు? ఏజెంట్ లీ ఈ కేసుని సాల్వ్ చేయడం కోసం ఏం ప్లాన్ చేసింది? ఏజెంట్ లీ వాళ్ళ అమ్మకి ఈ హంతకుడికి మధ్య గల సంబంధం ఏమిటి? అసలు చివరికి ఏజెంట్ లీ ఆ హంతకుడిని పట్టుకున్నదా లేదా అన్నదే 2024లో హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి లాంగ్ లెగ్స్ మూవీ స్టోరీ. ఈ ఇంగ్లీష్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.